హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో ఏంటి అంటే నాకు మార్చ్ మంత్లో అయితే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది కదా. సో ఆ వచ్చిన అమౌంట్ ఎంత అనేది నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఆ వచ్చిన అమౌంట్తో నేనేమేమి కొన్నాను, వాటి ప్రైజెస్ ఎంత, అసలు నేను ఖర్చు పెట్టినవి వర్తబుల్లా కాదా అనేది మీరు కూడా ఒకసారి చూద్దురు. కానీ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. మీలో చాలామంది చాలా డేస్ నుండి నాకు చెప్తూ ఉన్నారు, అంటే అది కూడా నాకు మంచి సజెషన్స్ అనుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు మా హస్బెండ్కి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇంకా జరుగుతుంది, అండ్ అలానే లవ్లీకి కూడా టైప్ 1 డయాబెటీస్ అంటే షుగర్ ఉంది కదా. సో నేను యూజ్ చేసే యుటెన్సిల్స్ అంటే ఏవైతే నేను వంట చేయడానికి వాడుతున్న పాత్రలు ఉన్నాయో అవి సేవండివి వాడుతున్నాను అనమాట. సో వాటిని యూజ్ చేయడం వలన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి, అండ్ అలానే మనకి హెల్త్కి ప్రాబ్లం అవుతుంది అని కూడా చెప్పి చాలామంది నాకు సజెస్ట్ చేశారు. నేను కూడా దాని గురించి ఫర్దర్గా యూట్యూబ్లో వీడియోస్ కూడా చూశాను. దాని వలన ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాము అనేది నాకు ఇంత ముందు తెలియదు అనమాట. సో అందుకే ఛానల్ నుంచి నేను అవే యూజ్ చేశాను, మీరు చెప్పారు అండ్ అలానే నేను తెలుసుకున్నాను. అందుకే ఫస్ట్ అయితే నేను ముందు కూడా చెప్పాను యూట్యూబ్ నుండి పేమెంట్ వచ్చిన తర్వాత కొంటాను అని. సో నేనైతే కొన్ని స్టీల్తో చేసిన యుటెన్సిల్స్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే కొన్నాను. మనకి ఆన్లైన్లో కూడా ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ అమెజాన్లోని చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అయితే నేనేంటి అంటే నేను బయట కూడా తిరిగాను అనమాట. తిరిగినప్పుడు నాకు అనిపించింది కంపేర్ చేసుకుంటే ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లోనే కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది అనిపించింది. అందుకే నేను అంటే ఎంతో కొంత సేవ్ చేసినట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఒక ఐటెం తీసుకోవాలి అనుకునే దగ్గర 2 తీసుకునే అవకాశం ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేను బయట తిరిగి తీసుకున్నాను అనమాట. నాకైతే క్వాలిటీ బాగుంది అనిపించింది, అందుకే నేను నాకు నచ్చినట్టు బయట తీసేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ పాత్రతో స్టార్ట్ చేస్తున్నాను. ఇది చూసారు కదా, లవ్లీకి రైస్ వండడానికి తీసుకున్నాను అనమాట. దీని మీదకి ప్లేట్ అయితే మాత్రము మనకి ఇంట్లో ఉన్న సేవంటి దాంతోనే ఇంక యూజ్ చేసుకోవాలి. అప్పటి వరకు స్టీల్ ప్లేట్ పెట్టుకుని వార్చేటప్పుడు నేను రైస్ ఎప్పుడు కూడా లవ్లీది వార్చడము లేదా ఎగురన్నం పెడతాను తప్ప కుక్కర్ అయితే పెట్టాను. సో ఇదైతే లవ్లీ రైస్ వండడానికి తీసుకున్నాను అనమాట. అయితే మేము తీసుకోలేదు, అంటే ప్రజెంట్ కొంచెం అమౌంట్ అడ్జస్ట్ కాలేదని చెప్పి లవ్లీకి మాత్రం తీసుకున్నాను. అక్కడే ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇది క్యారెట్ అది తురుముకుంటారు కదా, అది ఇంతకుముందు నాకు లేదు. ఇది మా అమ్మ వాళ్ళది తెచ్చుకుని వాడుకునేదాన్ని. అప్పుడు అమ్మ వాళ్ళు ఎదురింట్లోనే ఉండేవారు కదా, సో వాళ్ళది తెచ్చుకుని వాడుకునేదాన్ని. తర్వాత అమ్మ వాళ్ళకి ఇచ్చేసాను నేను. ఇంకా నేను కొత్త తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ నాకు 150 రూపీస్ వేశారు. డీమార్ట్లో ఇంకా తక్కువలోనే వచ్చిందండి. నాకు అదే కొంచెం బ్యాడ్గా అనిపించింది. నేను ఈ వస్తువులు ముందు నేను డీమార్ట్లో చూడలేదనమాట, కానీ డీమార్ట్లో అయితే ఇది తక్కువకి వచ్చింది, ఇంకా స్ట్రాంగ్గా ఉంది, బాగుంది. సో ఎవరైనా డీమార్ట్లో తీసుకుంటే బెటరు ఇలాంటి ఐటము. ఇంకా ఇది 150. నేను దీన్ని ఎంత కొన్నాను అనే దాన్ని అయితే మర్చిపోయాను. 300 అలా పడింది అనుకుంటండి ఇది, అది కూడా బేరం ఆడితేని. ఇంకా ఇవి 2 తీసుకున్నాను. ఎక్కువ నేను ఈ క్యారెట్ తురమడానికి యూజ్ చేయడానికి ఏమీ లేదని ఇది అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ స్పూన్స్ స్టీల్వి స్పూన్స్ తీసుకున్నాం అనమాట. వీటి కాస్ట్ కూడా నాకు 120 రూపీస్ అయితే పడింది 6 స్పూన్స్ని. ఆల్రెడీ స్పూన్స్ ఇంట్లో ఉండేవండి, కాకపోతే అసలు లవ్లీ పడేస్తుందో లేదా మా హస్బెండ్ తినేసి ఎక్కడైనా పెట్టేస్తాడో లేదా నేను మర్చిపోతానో ఎక్కడైనా పడేస్తానో తెలియదు, కానీ మా అమ్మ ఇప్పటికీ నాకు 3 సెట్స్ వరకు స్పూన్స్ కొందనమాట. అవి ఎలా పోయాయో కూడా తెలీదు. ప్రజెంట్ అయితే ఇంట్లో 2 స్పూన్సే ఉన్నాయి. సో అందుకని ఈ 6 స్పూన్స్ తీసుకున్నాను. ఇవి 120 రూపీస్ పడింది. వీటిని చూసిన తర్వాత కూడా ఇంతకంటే క్వాలిటీగా నాకు డీమార్ట్లో కనిపించాయండి 100 రూపీస్కి. అది కూడా ఇవైతే ఇంకా ప్లెయిన్ వచ్చాయి, ఇలా ప్లెయిన్ డిజైన్లో వచ్చాయి. అవైతే ఇంకా డిజైన్తో వచ్చాయి అనమాట. సో నాకు అనిపించింది డీమార్ట్కి ముందు వెళ్ళుంటే బాగుండు అని. అంటే నాలా మిస్టేక్ చేయకుండా ఎవరికైనా యూజ్ ఉంటుంది అని నేను చెప్తున్నానండి. ఇంకా అవి తీసుకున్నాను. దాంతోపాటు దేవుడి దగ్గర ఇప్పుడు నేను ప్రసాదం పెడుతూ ఉంటాను కదా, ఆ ఇత్తడివి చిన్ని చిన్నవి పళ్ళాలు ఉంటాయి కదా, అవైతే ఇంతకు ముందు కొన్నవైతే
మా లవ్లీ పుట్టినప్పుడు కొన్నవన్నమాట. అవి అయితే పాడైపోయినాయి. అందుకని చెప్పి మళ్ళీ కొత్తవి తీసుకున్నానమాట. ఈ 2 80 రూపీస్ పడిందనమాట. ఇవన్నీ బయట మామూలుగా మనకి షాప్స్ ఉంటాయి కదా, స్టీల్ షాప్స్. అలాగా నేను కాకినాడ మెయిన్ రోడ్లో తీసుకున్నాను అనమాట, స్టీల్ షాప్లోని. ఇంకా ఇదొక ప్యాన్ అనమాట. ఇదొక ప్యాను అంటే ఇది మనకిప్పుడు కర్రీస్ అలాంటి వాటికైతే పెద్ద పెద్దవి కావాలి. ఇవి ఉంటాయి కదా చిన్నివి ఫ్రై అలాంటివి, అంటే తక్కువ వండుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు, లేదంటే పచ్చడి అలాంటివి వండుకోవడానికి ఉంటుందని ఇది చిన్నది తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే నాకు 480 రూపీస్ ఎంతో వేశారు. ప్లేట్ అంతా కలిపి నాకు 550 ఎంతో పడిందండి. అలా అంటే మామూలుగా అక్కడ నేను ఏ వస్తువుకి ఎంత అనేది నాకు చెప్పారు, కానీ ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇవన్నీ కలిపి టోటల్గా నాకైతే అంటే ఈ కోరుకునేది స్పూన్స్ అండ్ అలానే ఈ రైస్ వండుకునేది ఈ ప్లేటు ఇవన్నీ కలిపి నాకు అక్కడ 1050 రూపీస్ తీసుకున్నారు. ఇలా ఇవన్నీ కలిపి 1050 రూపీస్ తీసుకున్నారు. నాకైతే ఈ ప్యాన్ వర్తబుల్ అనే అనిపించింది. ఎందుకు అంటే కంపేర్ టు ఆన్లైన్ ఇది బయట దీని కాస్ట్ ఓకే 550 చూసుకున్నా కానీ ఆన్లైన్లో ఇంకా ప్రైస్ ఉంది. సో అందుకని నాకు చాలా చెప్తే నమ్మరు, వెయిట్ బాగా ఎక్కువ ఉందన్నమాట. సో అందుకోసం నేను తీసుకున్నాను. యూస్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. మామూలుగా మ్యారేజ్ అయినప్పుడు అమ్మ వాళ్ళు సామానాలు పెడతారు చూడండి, అప్పుడు అమ్మ వాళ్ళు చాలా స్టీల్ సామానాలు అయితే ఇచ్చారు. ఆ ఇచ్చినవి ఏంటంటే నాకు ఇలాంటి చిన్ని ఇవ్వలేదు, వంట చేసుకునే ఇలాంటివి కాకుండా బిందులు, ఇంత పెద్దవి ఉంటాయి కదా, వాటర్ నింపుకునే లాంటివి ఉంటాయి కదా, కొంచెము జగ్గుల టైప్ మోడల్, లేదంటే ఇలాంటి బిందులే కొంచెం పెద్దవి అలాంటివి ఇచ్చారనమాట. కుక్ చేసుకునే టైప్లో ఏమీ ఇవ్వలేదు, అందువలన కుదరలేదు. స్టీల్ గరిటెలు అయితే చాలానే ఇచ్చారు. అవన్నీ మా ఆయన ఏం చేశాడంటే అంటే ప్రతి ఇయర్ మనం తోముతూ ఉంటాం కదా, ఆ బాధ అంతా ఎందుకని చెప్పి తోమేసినవి అన్నీ ఒక సంచిలో పెట్టేసి మూలన మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పైన షేడ్ మీద పెట్టేశాడు. అవి ఉత్తప్పుడు అస్సలు తీయము, 2 ఇయర్స్కి ఒకసారి తీసి తోముకుంటూ ఉంటాం అనమాట. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది కదా. సో ఈ స్టీల్ సామానం అయితే తీసుకున్నాను. ఇది ప్రెస్టేజ్లో తీసుకున్నానండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్, అంటే ఒకటి చిన్ని వాటిని కుక్ చేసుకోవడానికి అని చెప్పాను కదా. ఎక్కువ అంటే మ్యాక్సిమమ్ నేను ఎక్కువ క్వాంటిటీలోనే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను, పచ్చడి అలాంటివి అయితే తప్ప. చెప్తే నమ్మరు, ఇది నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పటికి. ఇంకా ఇంటికి తెచ్చాక ప్లాస్టర్, అందుకే ఇంకా కట్ చేసి లేదు. ఒకసారి ఆపరా. ఇది కూడా నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నానండి, గ్లాస్ హౌస్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇదైతే కొంచెం ఎక్కువ వండడానికి యూజ్ అవుతుంది అనమాట, లైక్ ఫిష్ చికెన్ అలాంటివి. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆన్లైన్లో ప్రైస్ కంటే ఇంకా నాకు బయట 100 రూపీస్ తగ్గింది. సో అందుకని అయితే నేను తీసేసుకున్నాను అనమాట. నేను డైరెక్ట్గా దాని క్వాలిటీ చూశాను కాబట్టి నాకు ఇంప్రెసివ్ అనిపించింది, సో బయట తీసుకున్నాను. ఇందులో అయితే మనం ఫిష్ కర్రీ చికెన్ కర్రీ చేసుకోవడానికి బాగుంటుంది, పెద్దది కదా. సో అందుకని చెప్పి దీన్ని నేను తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ అయితే నాకు 400 రూపీస్ పడింది. దీనికైతే గ్లాస్ లిడ్ ఇచ్చారు. నిజం చెప్తే నమ్మరు, చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బరువుగా ఉంది, మంచిగా అనిపించింది నాకైతే. మిగిలినవి కూడా అలాగే తీసుకుందాం అనుకున్నాను. అంటే ఇలాంటిదే, అంటే ఇంత సైజులోని ప్రెస్టేజ్లో ఉంది, కానీ అది కూడా 1200 అని చెప్పారు. ఇంకా నాకు సరే బయటే తీసుకుందాము అనుకుని ఇంకా ఆ చిన్నదాన్ని అయితే బయట తీసుకున్నాను. ఇదైతే బాగా నచ్చింది. ప్రజెంట్ అయితే నేను వీటినే తీసుకున్నాను, అంటే కుకింగ్ పర్పస్ అయితే వీటినే తీసుకున్నాను. ఎక్కువ కర్రీస్ కుక్ చేయడానికి ఇది, తక్కువ క్వాంటిటీలో కుక్ చేసినప్పుడు లైక్ ఫిష్ ఫ్రై కానీ లేదంటే టమాటా పచ్చడి అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కుక్ చేసినప్పుడు అది యూజ్ అవుద్దని. అండ్ అలానే లవ్లీ కోసము రైస్ కుక్ చేయడానికి ఈ గిన్నె అయితే తీసుకున్నాను. లవ్లీకి ఇందులోనే రైస్ సరిపోద్ది, ఎందుకంటే లవ్లీకి మేము పెట్టే రైస్ అయితే 2 గుప్పెడలు రైస్ కుక్ చేస్తామన్నమాట.
సో అది అలా సరిపోద్ది. ఇవి కుకింగ్ కోసం తీసుకున్నాను. ఈ బాక్స్ని మేము చాన్నాళ్ళ నుంచి కాకినాడలో వెతుకుతున్నాము. ఇంతకుముందు మాకు రాజు భవన్లో కనిపించింది అనమాట చిన్నది. సో ఆ సైజ్ అయితే ఇప్పుడు దొరకలేదు, కానీ కొంచెం పెద్ద సైజ్ దొరికింది. ఏంటి ఈ బాక్స్ అంటే కూలింగ్ బాక్స్ అనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుంది మాకు అంటే, మేము లవ్లీ మెడిసిన్ని ఎక్కడికైనా క్యారీ చేయాలి అంటే మేము థర్మాకోల్ బాక్స్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనకి ఏమైనా కూలింగ్ ఉండడానికి చేపలు రొయ్యలు ఇలాంటివి వేస్తారు, లేదంటే పాడవకుండా ఉండడానికి కూలింగ్ బాక్సులు ఉంటాయి కదా, అలాంటి బాక్స్లోనే చిన్న బాక్స్ అనమాట మా బాబాయ్ ఇచ్చారు. ఇంకొంచెం పెద్ద బాక్స్ మా డాడీ ఇచ్చారు. సో మేము వెళ్ళే డిస్టెన్స్ని బట్టి ఆ 2 బాక్సులని యూజ్ చేస్తున్నాము. అయితే దాంట్లో కూలింగ్ అనేది మాకు ఎక్కువ టైం ఉండట్లేదు. ఏ వస్తువు అయినా సరే అందులో కూలింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట కొంత టైంకి. దానివలన మేము కూలింగ్ కోసం ఏవోటి కొంటూ అందులో వేస్తూ ఉంటున్నాము. సో అది క్యారీ చేయడానికి కూడా ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది. అందుకని చెప్పి ఈ బాక్స్ కోసం చాలా డేస్ నుండి వెతుకుతున్నాము. ఇది వచ్చింది అన్న తర్వాత కూడా నేను ఎందుకు తీసుకోలేదంటే, నేను ఏదైనా కొంచెం అచీవ్ చేసిన తర్వాత వచ్చిన దాంతో ఇది ఏదైనా మంచిగా లవ్లీ కోసం కొనాలి అని చెప్పి, అంటే గిఫ్ట్ లాంటిదైతే వేరు, కానీ ఇది యూజ్ అవుతుందని ఇది తీసుకోవాలని చెప్పి నేను ఇప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే చాలా తేలికగా ఉంది, మనం క్యారీ చేయడానికి పట్టుకోవడానికి బాగుంది, అండ్ అలానే కూలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. వీటిలోకి మనం ప్యాడ్స్ ఆన్లైన్లో ఉంటాయి, కూలింగ్ ప్యాడ్స్, లేదంటే బయట కూడా దొరుకుతాయి. సో అవైనా తీసుకోవచ్చు. సో స్టోరేజ్ కూడా లోపల ఎక్కువ స్పేస్ ఉందన్నమాట. చూసారు కదా, ఎక్కువ స్పేస్ ఉంది. దీనివల్ల ఏంటంటే మనము కూలింగ్కి సంబంధించిన ప్యాడ్స్ ఎక్కువ పెట్టేసి వాటి మీద మెడిసిన్ పెట్టి మళ్ళీ వాటి మీద కూడా కూలింగ్కి పెట్టుకోవచ్చు అనమాట. ఇది బాగా యూజ్ అవుతుంది, స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తుంది. మేము లీకేజ్ ఉందేమో అని చూసాము, అయితే ఇందులో ఉన్న వాటర్ కరిగి బయటకు వస్తే తప్ప లీకేజ్ అయితే లేదండి. మామూలుగా థర్మాకోల్ది మనం యూజ్ చేసినా లీకేజ్ ఉంటుంది, అంటే మనం ఐస్ లాంటివి వేస్తే అవి కరిగి కొంతసేపటికి వాటర్ ఎలా వస్తుంది ఇందులో కూడా అలాగే వస్తుంది. లీకేజ్ కాకుండా అయితే ఏదీ లేదు. నేనైతే ఇది మిల్టన్ అనే బ్రాండ్, అంటే అనే కంపెనీలో అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ నాకు 500 పడింది అనమాట. ఇది నాకు బాగా యూస్ఫుల్ కాబట్టి దీన్ని తీసుకున్నాను. వీటితో పాటు నేను లవ్లీకి, అంటే ఇది ఇచ్చాను ఓకే, కాకపోతే అది లవ్లీకి యూజ్ఫుల్ అవుతుందో లేదో తనకి తెలియదు కదా, సో తన కోసం షూస్ తీసుకున్నాను అనమాట. తను వేరే కలర్, అంటే తనకి రీసెంట్గా చెప్పాను కదా ఎల్సా వీడియోస్ ఎక్కువ చూస్తుంది కాబట్టి స్కై బ్లూ కలర్ అడిగింది, కానీ నేను షూస్లోని ఈ కలర్ అయితే లవ్లీకి లేదనమాట, బ్లాక్, అందుకని బ్లాక్ తీసుకున్నాను. ఆ స్కై బ్లూ కలర్ అంటే తొందరగా మాసిపోతుంది కదా అని చెప్పేసి బ్లాక్ తీసుకున్నాను అనమాట. ఈ షూస్ అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను. వీటి కాస్ట్ అయితే 250 రూపీస్ అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఐరన్ బాక్స్ విషయానికి వద్దాము. ఈ ఐరన్ బాక్స్ కాస్ట్ ఎక్కువేనండి, అంటే నాకు చాలామంది మంచి క్వాలిటీ ఉన్నాయి, ఇంకొంచెం తక్కువ మనీలో బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా సజెస్ట్ చేశారు, థ్యాంక్స్ అండి. అయితే నేను బయట ఐరన్ బాక్స్ చూడడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే మా హస్బెండ్కి ఏది అంత తొందరగా నచ్చలేదన్నమాట. అంటే తను ఐరన్ బాక్స్ ఎందుకు ఇన్నాళ్ళు తీసుకోలేదంటే, తను ఫలానాది కొనుక్కోవాలి అని ఎప్పటి నుండి ఉండిపోయింది. సో ఆ మోడల్ తీసుకుందాం అనుకున్నాడు. నేను ఒక 1500 ఇస్తాను అని చెప్పాను. తనకి ఏమైనా కొందాము, లైక్ డ్రెస్సెస్, అంటే తను ఎక్కువ డ్రెస్సులు అయితే కొనుక్కోడు, సో తనకి డ్రెస్ ఏదైనా కొందాము అనేసి తను అడిగాను అనమాట. నీ ఐరన్ బాక్స్కి 1500 ఇస్తాను, అండ్ అలానే నువ్వు ఏదైనా మంచిగా డ్రెస్ తీసుకో, ఒక 1500 ఇస్తాను అని చెప్తే, తనేమో డ్రెస్ నాకేం వద్దు కానీ ఆ మనీ కూడా ఇచ్చే నేను ఐరన్ బాక్సే కొనుక్కుంటాను అని అడిగాడు. సో ఇదేనండి ఐరన్ బాక్స్. దీని కాస్ట్ ఎంత అంటే 3300 రూపీస్ ఫిలిప్స్లోని. ఇది ఎందుకు ఇంత కాస్ట్ అంటే, ఇందులో వాటర్ వేసుకుని
వాటర్ స్ప్రే చేస్తారు కదా, అలాగా వాటర్తో స్ప్రే చేసి ఇస్త్రీ చేస్తారంట. ఇది ఇక్కడ ఉన్న బటన్స్ నొక్కుతూ ఉంటే ఒకటేమో వాటర్ స్ప్రే చేస్తుంది, ఒకటేమో ఆవిరి వస్తుంది. బాగుందండి. హీటింగ్ కూడా ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోతుంది అనమాట. మనకి క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ హీట్ని కూడాని. సో ఇదైతే 3300 ఉంది. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది నాకు తెలీదు, నేను అంతగా చూడలేదు దీని గురించి, మా హస్బెండ్కే తెలుసు. ఎప్పుడైనా ఇస్త్రీ చేసేటప్పుడు నేను కన్ఫర్మ్గా అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలి చెప్తాను. అంటే అంత కాస్ట్ పెట్టి ఐరన్ బాక్స్ కొనుక్కోవడం ఎందుకు, మనీ వేస్ట్ కదా అని అనుకోవచ్చు. అంటే 3300 అంటే నేనే వద్దు అని అన్నాను. అయినా సరే తను అదే కావాలి, అదే మోడల్ కావాలి, నాకు అదే యూజ్ ఉంటుంది, నీకు ఇప్పుడు తెలీదు తర్వాత యూజ్ ఉంటుంది అనేసి అన్నాడనమాట. ఎందుకు తను అంత పంతం పట్టావు అనేసి నేను కూడా అడిగితే తను ఏం చెప్పాడంటే, ఇంతకు ముందు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న ఐరన్ బాక్స్ మా అదే లాస్ట్ ఇయర్ అంటే ఒక 1 year బిఫోర్ అనేది పాడైపోయింది. ఐరన్ చేస్తూ ఉన్నప్పుడు కాలిపోయింది అనమాట, బ్లాస్ట్ అయిపోయింది, అది యూజ్ అవ్వదు ఇంకా అన్నారు. ఆ తర్వాత అమ్మ వాళ్ళది యూజ్ చేస్తున్నాం అన్నాను కదా, ఆ ఐరన్ బాక్స్ అనేది మా మావయ్య ఎప్పుడో కొన్నారంట. అంటే వీళ్ళ అక్క వాళ్ళ పెళ్ళికి ముందర, వాళ్ళ అక్క వాళ్ళ పెళ్ళి జరిగి 15 years అయిపోయింది, ఇప్పుడు 16th yearలోకి వచ్చేస్తున్నారు. ఆ ఐరన్ బాక్స్ అంతకుముందు ఎప్పుడో కొన్నారంట. అంటే ఇంచుమించుగా అది 15 years పైన లైఫ్ని చూస్తుంది కదా. సో తినేంటి అంటే, ఇప్పుడు నువ్వు తీసుకున్నది ఏ వస్తువు అయితే ఉందో అది మనము, తను ఏదైనా అంతేనండి, చాలా జాగ్రత్తగా చాలా పొదుపుగా యూజ్ చేస్తాడు. ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఏ వస్తువు అయినా సరే ముందు నా చేతిలో అయితే అస్సలు పెట్టాడు అనమాట, నాకు జాగ్రత్త ఉండదని. తనే మొత్తం మెయింటెనెన్స్ చూసుకుంటాడు. అలాగే ఈ ఐరన్ బాక్స్ అనేది మా అమ్మాయి పెద్ద ఎదిగే వరకు, అంటే మా అమ్మాయికి ఇప్పుడు చిన్నది కదా, సో తను పెద్ద ఎదిగిపోయినా సరే ఈ ఐరన్ బాక్స్తో యూజ్ ఉంటుంది, అంత లైఫ్ చూడాలి కనుకనే నేను ఇంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నాను అని చెప్పాడు. సో నేను కూడా ఓకే అని ఇంకా తను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు. ఇది అమెజాన్ నుంచి అయితే తీసుకున్నాడు అనమాట దీన్ని. సరే అని ఇంకా నేను ఓకే అనేసాను. ఎందుకంటే ఎక్కువ తను యూజ్ చేసే షర్ట్స్ అన్ని కాటన్ షర్ట్సే, వాటికి ఇప్పుడు ఐరనింగ్ చేసేటప్పుడు వాటర్ స్ప్రే చేయడానికి కానీ, లేదంటే లవ్లీ డ్రెస్సెస్ ఉంటాయి కదా స్కూల్ యూనిఫామ్, వాటికి బాగా యూజ్ అవుతుంది అనిపించి ఓకే అన్నాను. ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది కదా అని. చెప్తే నమ్మరు, మా ఇంట్లో ఎప్పుడు ఏ వస్తువు కొన్నారా అని చెప్తే అది స్టిల్ కొత్తగానే ఉంటుంది, కానీ ఇప్పటికీ దాని లైఫ్ అనేది ఇంకా. ఇప్పుడు ఏదైనా వస్తువు ఇంట్లో కొంటే నేనైతే అంత జాగ్రత్తగా చూడను, కానీ మా హస్బెండ్ అయితే చాలా కేర్ చేస్తాడు. ఏదైనా సరే కొత్తగా కనిపించాలి అని చూస్తాడనమాట, చాలా ఒబ్బిడిగా యూజ్ చేస్తాడనమాట వస్తువు ఏదైనా కానీ, చాలా పొదుపుగా ఎక్కువ డేస్ వచ్చేలాగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద మా ఇంట్లో ఉన్న ఈ టీవీ చూపిస్తున్నాను చూడండి. ఈ టీవీ మేము సెకండ్స్లో కొన్నాం అనమాట. ఇది మా హస్బెండ్ వాళ్ళ మావయ్య వాళ్ళది ఈ టీవీ. వాళ్ళ ఇంట్లో ఎన్ని ఇయర్స్ ఉందనేది నాకు తెలీదు. మా మ్యారేజ్కి ఈ టీవీ ఉంది, మేము తీసుకుని 4 years అయిపోయింది అనమాట వాళ్ళ దగ్గర నుండి తీసుకుని. సో ఆ టీవీని చూశారు కదా ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నాడు అనేది. ఏదైనా సరే కొత్తగా కనిపించేలాగే చూసుకుంటాడనమాట. ఒకవేళ అది ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వెంటనే దాన్ని తినే దగ్గరుండి బాగు చేసేసి మంచిగా కొత్తగా చూసుకుంటాడు. సో దీన్ని కూడా అలాగే మెయింటైన్ చేస్తాడు అన్న నమ్మకంతో ఇంకా తనకే వదిలేసేసాను డెసిషన్ అనేది. అంటే అనుకోవచ్చు కదా, అక్క మీకు కొంచెం మనీ అనేది అవసరం కదా, సో అంత కాస్ట్ ఎందుకు అని అంటారు కదా. సో తను లైఫ్ టైం యూజ్ అవుతుంది అనేసి నాకు హామీ ఇచ్చాడని చెప్పి ఇంకా తనకే వదిలేసాను డెసిషన్. ఇంకా తన కోసం నేను ఏమీ కొనలేదు. ఇంకా వీటి కాస్ట్ అనేది ఇక్కడ అయిపోయింది. అంటే ఇంకా ఈ వస్తువులు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఏం తీసుకున్నానో చెప్తాను. ఇవైతే నేను అంటే ఈ సామానం కొనడానికి మెయిన్ రోడ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఇవి ఎందుకు తీసుకున్నానంటే నాకు వడియాలు పెట్టడం అనేది రాదండి, ఎప్పుడు అమ్మే పెట్టించేది, అమ్మమ్మ అంతే, నేను ఎప్పుడు పెట్టలేదు. సో నాకు రాదు, ఎలా పెడతారో అనేది తెలీదు. మా అత్తయ్య నా మ్యారేజ్ అయ్యాక ఎప్పుడు పెట్టలేదు కాబట్టి నేను కూడా అసలు వడియాలు ఎలా పెడతారో తెలియదు కాబట్టి బయట నుండి కొని తెచ్చుకున్నాను అనమాట. ఇంకా గుమ్మడి వడియాలు, గుమ్మడి వడియాలు అనేది నేను శ్రీని ఇష్టంగా తింటాము, కాకపోతే అంత ఎక్కువ తెచ్చుకోము. ఎప్పుడైనా పప్పులోకి తినాలి అనిపిస్తుంది అని చెప్పి 3 monthsకో 4 monthsకి ఇలా ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాం అంతే. ఇంకా ఇవైతే
కలర్తో ఉంటున్నాయి కదా ఏబిసిడీలు అవన్నమాట. అయితే ఇవి కలర్ వేస్తున్నారు కదా, కొంచెం పెట్టద్దు అని అంటున్నారు. నేను ఇవి ఎందుకు తీసుకొచ్చాను అంటే లవ్లీకి వీటిని మనకి ఇప్పుడు లవ్లీకి అంటే ఆల్ఫాబెట్స్ అయ్యి ఇంకా తను నేర్చుకునే స్టేజ్లో ఉంది. సో వీటితో తనకి అంటే తినే వాటిలో చూపిస్తే కొంచెం బాగా నేర్చుకుంటుంది. అప్పుడప్పుడు ట్రై చేద్దామని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి 20 రూపీస్వి, ఈ వడియాలు 20 రూపీస్వి, ఇవి అయితే 40 రూపీస్ అనుకుంటా అంతే. ఇంకా పోపుల్లోకి మినుములు తీసుకొచ్చాను. అదే మనము ఈ శనగపప్పు అవి వేస్తాం కదా పోపుల్లోకి, సో అందుకని చెప్పి ఈ మినుములు తీసుకున్నాను. ఇది ఒక 1/2 కిలో. అండ్ ఇవి వచ్చి పెసర వడియాలు. పెసర వడియాలతో కూర వండుకుంటారు, అంటే పులుసు పెట్టడము, గుడ్లు వేసి కూర వండడము, లేదా ఎండ్రాయిలు వేసి వండుతూ ఉంటారు. మా అమ్మ వాళ్ళు ఎప్పుడైతే చాలా మానేశారు, వాళ్ళు పచ్చళ్ళు వడియాలు ఇలాంటివి మానేశారు. ఇంకా నేను ఏం చేస్తాను, నాకు రాదు నేర్చుకుని పెట్టడానికి, నాకు అంత టైం సరిపోవట్లేదని చెప్పి ఇంక ఇలా కొని తెచ్చుకున్నాను అనమాట. ఇవన్నీ అక్కడ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే నేను ఆనియన్స్ ఎప్పటి నుంచో కూడా నేను తెచ్చినవి ఎప్పుడు పళ్ళెంలో వేసి పెడుతున్నాను అనమాట. సో పళ్ళెంలో వేసి అంటే ఆరుతాయి కదా అన్నట్టు అలా పెడుతుంటే అది ఎక్కువ స్పేస్ ఆక్రమించేస్తుందని మా శ్రీని ఇంకా అడిగితే ఈ టబ్బు తీసుకున్నాడు అనమాట. ఈ టబ్బు 100 రూపీస్. అన్ని పక్కల నుంచి గాలి లోపలికి వెళ్తుంది కాబట్టి ఇంకా ఆనియన్స్ కూలిపోతాయి అనే భయం కూడా ఉండదు. అప్పుడు తీసుకున్న ఆనియన్స్, ఈ టబ్బుతో పాటు తీసుకున్న ఆనియన్స్ అనమాట ఇంకా యూజ్ చేస్తున్నాను. ఇంకా వీటన్నిటికీ టోటల్గా అంటే మళ్ళీ చెప్తున్నాను నేను, ఇప్పుడు ఈ స్టీల్ సామానాలు ఉన్నాయి చూడండి, ఇది 1400. ఇవి 2 అంటే ఇవంతా కలిపి కొన్నది 1000 అయ్యింది. దీంతో కలిపి 1000. ఈ ఇత్తడి పళ్ళాలతో కలిపి టోటల్గా 2 ఇత్తడి పళ్ళాలు తీసుకున్నాను కదా, వీటితో కలిపి ఇవి మొత్తంగా 2500 రూపీస్ అయినాయి. అలాగా 2500 అయితే ఇది ఉంది కదా ఈ బాక్స్, లవ్లీకి సంబంధించిన బాక్స్, ఇది ఒక 500 అయ్యింది. 3000. ఇది 3300 అంటే 6300 అయింది. 6300 అయితే ఈ షూస్ 250 అన్నాను కదా, సో 6550 రూపీస్. నేను ఆనియన్స్ అదే ఈ డబ్బా ఒకటి తీసుకున్నాను కదా, 650 రూపీస్ అలా అయినాయి. అయిన తర్వాత నేను కొంచెం కూరగాయలు ఇలాంటివి ఇవన్నీ తీసుకోవడం వలన 7000 అయిందండి. అంటే ఈ ఉల్లిపాయలు కాకుండా కొంచెం టమాటాలు, మామిడికాయలు అలాంటివి ఇవన్నీ తీసుకోవడంతో అలా నేను 7000 ఖర్చు పెట్టేశాను. మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా, అంటే నేను నాకు వచ్చిన మనీ గురించి చెప్పాను కదా, సో అందులో మిగిలిన అమౌంట్లో 1000 రూపీస్ ఇంట్లోకి రైస్, చిన్న చిన్న వస్తువులు అంటే మనము పప్పులు ఉప్పులు ఉంటాయి కదా అలాంటివి తెచ్చుకున్నాం అనమాట ఒక 1000 రూపీస్తో. అలా నేను 8000 రూపీస్ ఖర్చు పెట్టేశాను. 2000 రూపీస్ ఏమో అత్తయ్యకి ఇచ్చాను అనమాట. అంటే మా అత్తయ్య దగ్గర పెట్టాము. ఏంటంటే మేము ఇప్పుడు ఒక పని మీద హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. వచ్చిన తర్వాత 2000 యూజ్ ఉంటుంది. అంటే యూజ్ అంటే మేము ఇలా అని అనుకోలేదు. ఫస్ట్ ఏంటి అంటే మేము అన్నవరం వెళ్ళాలి, అండ్ అలానే రాజమండ్రిలో ఉన్న గౌరీపట్నం ఉంటుంది కదండి, అక్కడ చర్చికి వెళ్ళాలని అనుకున్నాము. సో ఏంటంటే ఊరు నుండి వచ్చాక అక్కడికి వెళ్దాము అన్నట్టు మా అత్తయ్య దగ్గర పెట్టామన్నమాట డబ్బులు. మా దగ్గర ఎప్పుడైనా డబ్బులు ఎక్కువ ఉంటే మాకు ఎవరో ఒకరికి హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో మా ఇంట్లో ఎప్పుడు డబ్బులు పెట్టుకోము. ఏమైనా ఉన్నాయి అంటే ఆ ఉన్న కాడికి మొత్తము అత్తయ్య దగ్గరే ఉంచుతాను తప్ప మా దగ్గర అయితే అస్సలు పెట్టుకోము. మా అత్తయ్య అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసిస్తూ ఉంటారు, సో ఆవిడ దగ్గర పెడతాము. ఇప్పుడైతే ఆ 2000 కూడా మా అత్తయ్య దగ్గర పెట్టి ఇంకా మేమైతే హైదరాబాద్ వెళ్ళే హడావిడిలో ఉన్నామన్నమాట. అందుకే ఈ వీడియో అనేది ఇప్పుడు తొందరగా ఫాస్ట్గా అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. ఇంకొక 1000 రూపీస్ ఏంటి అంటే మేము అందులోని 500 రూపీస్నేమో లవ్లీ అకౌంట్ ఉంది, అది తనకి ఎస్బీఐలో లవ్లీకి అకౌంట్ ఉందండి ఆల్రెడీ, అందులో అమౌంట్ కింద వేశాను. ఇంకొక 500 ఏంటి అంటే నేను మామూలుగా
మా హస్బెండ్కి కానీ మా అమ్మాయికి కానీ తినడానికి ఏదైనా యూజ్ ఉంటుంది, అంటే వాళ్ళకి ఏమీ ట్రీట్ లాగా ఇవ్వలేదు కదా అన్నట్టు ఆ 500 కూడా నేను పక్కనే పెట్టాను అనమాట. అది ఇంకా యూజ్ చేయలేదు, నా దగ్గరే ఉంది. ఏదో ఒకటి వాళ్ళకి ఏదో ఒక టైంలో కొందామని చూస్తున్నాను. ఇంకా అదేండి, నాకు వచ్చిన అమౌంట్లో నేను చేసిన షాపింగ్, నేను ప్రతిదీ కూడా మీకు ఎంత వరకు ఖర్చు పెట్టాను అనేది ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేను అనవసరంగా ఏం ఖర్చు పెట్టాను అనేది నాకు తెలుస్తుంది, లేదా ఎంత అవుతాయి అంటే ఏ వస్తువు కొంటే ఎంత ప్రైస్ పడుతుంది అనేది మీకు కూడా ఐడియా ఉంటుందని ప్రతిదీ చెప్పాను నేను. సో ఇదేనండి, నేనైతే మాత్రం అనుకుంటున్నాను అన్నీ ఇంట్లోకి యూజ్ ఉండేవే కాబట్టి ఏది వేస్ట్ చేయలేదని అనుకుంటున్నాను. మిగిలిన అమౌంట్ కూడా నేను గుడికి వెళ్ళాలి అని దాచాను కాబట్టి, సో నేను వచ్చిన అమౌంట్లో ఏది కూడా వృధాగా అయితే ఖర్చు పెట్టలేదండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనమాట. నేను తీసుకున్న వస్తువుల గురించి మీకు ఏమైనా అంటే కొంచెం డౌట్స్ లాంటివి ఉంటే అదైతే కమెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నారా అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, ఉంటాను ఇక.